వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఈర్య తండాలో బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి వార్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. మరి ఈ ఆభరణాలు ఎక్కడి నుంచెల్లి వచ్చాయన్నటువంటి కోణంలో ఇక్కడ ఎంతో మంది అధికారులు కూడా పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది. ఏం జరుగుతుందన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ప్రస్తుతం మనం చెన్నారావుపేట మండలం ఈర్య తండాలో ఉన్నాము. ఇక్కడ బంగారు ఆభరణాలు దొరికాయని చెప్తున్నటువంటి ప్రాంతం మాత్రం ఇదే. మనం చూస్తున్నటువంటి ఈ పొలంలోనే ఇక్కడ దుక్కులు దున్నిన తర్వాత వ్యవసాయ కూలీలు కలుపు తీస్తుండగా ఇక్కడ బంగారు ఆభరణాలు దొరికాయని చెప్పి అంటున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం దీంట్లో పత్తి సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పత్తికి కలుపు తీస్తున్నటువంటి క్రమంలో కొడవళ్లతోటి తీస్తుండగా కలుపు తీస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే మనకు బంగారం దొరికిందన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరి ఇట్లాంటి ప్రాంతంలో మరి కలుపు తీస్తున్నటువంటి క్రమంలో ఏమేమి దొరికాయన్నటువంటి ఒక క్యూరియాసిటీ కూడా ఇక్కడ చెన్నారావుపేట గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల వాసుల్లో ఒక ఆలోచనలు రేకెత్తించింది. మరి ఇక్కడ గతంలో కూడా 5 ఏళ్ల క్రితం కూడా బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ జయపాల్ రెడ్డి అనేటువంటి సదరు గతంలో ఉన్నటువంటి ఓనరు ఇక్కడ ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి భూమి అమ్మినట్టుగా తెలుస్తుంది. భూమి బదలాయించిన తర్వాత ఇక్కడ ఒక 50 తులాల బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి వార్తల నేపథ్యంలో గతంలో కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్ళినట్టుగా సమాచారం. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కూడా బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి వార్తలు రావడం వెనుక అసలు కారణాలు ఏంది, నిజంగా దొరికాయా, మరి ఆ బంగారు ఆభరణాలు ఒరిజినలా కాదా అన్నటువంటి కోణంలో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను మనం కొన్ని కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతం అంతా గతంలో 6 ఎకరాల భూమిని జయపాల్ రెడ్డి దగ్గర నుండి ప్రతాప్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఈ భూమిని మాత్రం ప్రతాప్ రెడ్డి సాగు చేయలేక కౌలుకు బాలు అనేటువంటి వ్యక్తికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తను మాత్రం తన కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది కూలీలతోటి కలుపు తీస్తుండగా బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయన్నటువంటి వార్తలు మాత్రం ఇక్కడ సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందన్నటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పంట పొలాలలోనే భూమి బంగారం దొరికిందన్నటువంటి సమాచారం తెలుసుకునే నేపథ్యంలో కొంతమంది స్థానికులు ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు ఇక్కడ ఉన్నారు. వారిని కూడా కనుక్కొని అసలు ఏం జరిగింది, బంగారు ఆభరణాలు దొరకడంలో నిజం ఎంత అబద్ధం ఎంత అన్నటువంటి కోణంలో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ ఒక క్యూరియాసిటీ రాష్ట్ర వ్యాప్తంగా దొరుకుతుంది. ఎందుకంటే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వజ్రాలు వేట సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇట్లాంటి వార్తల నేపథ్యంలో మళ్ళీ గ్రామస్తులు కూడా వచ్చి ఇక్కడ ప్రాంతాల్లో ఇక్కడ వెలికి తీస్తారన్నో అంటే తవ్వకాలు జరుపుతున్నారన్నటువంటి ఒక వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి అట్లా నిజమేనా కాదా అన్నటువంటి కోణంలో కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్థానికంగా కొంతమంది కూలీలు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది నిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పంట పొలాలలోనే ఇక్కడ బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి వార్తలు మాత్రం ఇక్కడ పెను సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. మరి ఎక్కడి నుండి వచ్చాయి బంగారు ఆభరణాలు, దొరికాయా లేదా, మరి ఎందుకు ఈ వార్తలు వచ్చాయి, ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఈ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నటువంటి బాలు కౌలుకు తీసుకుంటున్నారు. దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అన్నటువంటి కోణంలో ఆలోచిద్దాం. ఇప్పుడు మీ ఇది పంట సాగు మీరే చేస్తున్నారు, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నిన్న మొన్న వార్తలు వస్తున్నాయి, మీకు తెలుసు కదా, బంగారు ఆభరణాలు ఇక్కడ అసలు పంటలు పండుతున్నాయా లేకపోతే బంగారు ఆభరణాలు దొరుకుతున్నాయా అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. బంగారం లేదు, పాలు లేదు, అది ఉత్తగానే అది ఏదో బోకరికి దొరికితే దాన్ని పట్టుకొని బంగారాన్ని పీల్ చేసిరు, బాగా రెచ్చగొట్టిరు. దాని అంతా ఈ జపాలెడ్డి అమ్మిన ఆయన వాళ్ళ బంగారం దొరికింది, అది దొరికిందని చెప్పుకున్నారు, అయిపోయింది సార్. మరి అసలు దాంట్లో ఏమున్నాయి నిజంగా బంగారు ఆభరణాలు? ఏం లేదు సారు. మరి వచ్చినటువంటి ఫోటోలు ఎక్కడి అవి? డూబు అది తెల్లది మన ఇంటి 20 పైసల బిల్ల బాబద్ది రాకి తెల్లగా బంగారు కనపడుతుంది కదా, దానికి అడిగి ఆ జపాలెడ్డి పెట్టిండు దాన్ని. గోల్డ్ అంత మరి అది గోల్డ్ అది. ఇప్పుడు అది ఎక్కడ పోలీస్ స్టేషన్ లోనే తీసుకెళ్ళి అవి లేదు, ఇక్కడ చూసిరే వాళ్ళకి ఇచ్చిపోయారు. ఈ జపా ఈయన ప్రతాప్ రెడ్డి కొని చూసిండు. అంటే ఇదంతా కాదని చెప్పి ఎవరికి దొరికిందో వాళ్ళు తీసుకోరని చెప్పిండ్రా? ఏమేమి దొరికినాయి అందులో? ఏం దొరికినా నేను శుద్ధి లేదు. వాళ్ళ ఆడవాళ్ళు చూసిరు, వాళ్ళే పెట్టుకుని వాళ్ళే చూసిరు, పడుతుంది. ఒక ముక్కు పులుసుదా కాదు అది, అంతా రాగి కరిగిపోయి ఉన్నది బాపద్ది అది. ఓకే, ఇక్కడ మరి ఇక్కడనే ఎందుకు వస్తున్నాయి? గతంలో 5 ఏళ్ల క్రితం కూడా ఇట్లాంటి ఆభరణాలు దొరికినాయని చెప్పి తెలుస్తుంది. మనకు తెలియదు సార్, మనకు తెలియదు. ఇప్పుడు మరి ఇక్కడ మొత్తం చూస్తుంటా అంటే ఇదివరకు గతంలో ఇక్కడ తవ్వుతుంటే పెంకలు కూడా వెళ్తున్నాయని చెప్పి అంటున్నారు. మరి గతంలో ఊరుందా ఇక్కడ, ఏమున్నది? మరి అది మనకు తెలియదు కదా, ఇక పెంకలు వెళ్తానే కాబట్టి ఊరుండదు, అక్కడ ఊరు ఉన్నది, ఇక మనకు తెలియదు. ఓకే ఓకే.
ఇప్పుడు ఆయన భూమి అమ్ముకొని మధ్యాహ్నం ఆయన కొనుక్కున్నాడు. ఆయన కనపడతాడు కానీ మధ్యాహ్నం ఆయనకి ఏముంది అయితే అంత అనవసరంగా. అది బంగారం లేదు, పాలు లేదు, దాని బుద్ధి దొరికి బూడ కమ్మని చేసిండు. అది చెప్పాలి. జయపాల్ రెడ్డి అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత మరి ఇలా ఏం జరిగినా జయపాల్ రెడ్డికి సంబంధం లేదు కదా. ఉంటుందా? ఆయనకు సంబంధం ఉంటుంది, అమ్ముకొని అయిపోయి ఇప్పుడు రెవెన్యూ రికార్డులో కూడా అంతే ఉంటాయి కదా, ఎటువంటి లావాదేవీలు మళ్ళీ ఇక్కడి నుంచి వర్తించవని చెప్పి ఉంటది కదా. అది ఉంటుంది. ఏం లేదు, అలా దొరికింది లేదు, ఆయన కొంట లేదు, వీడు చూసింది లేదు. అంత తాగుపోతున్నాడు. అమ్మా ఇప్పుడు నిజంగా పని చేస్తున్నారు దొరికిందంటారు, నిజంగా దొరికింది ఏమన్నా? ఏం దొరికినాయి సారు అవి గోల్డ్ గ్యారెంటీ బోర్డు గింత గింతే, అది కూడా ఉత్తగానే ముక్క గింత దొరికినాయి ఎవరు అన్నారు? అడగోలు బుట్టిస్తున్నారు మా సెంట్రమెంటులు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పొలంలోనే మీరు ఉన్నారు కదా అప్పుడు? ఈ పొలంలో ఉన్నాం మేము. ఇప్పుడు ఎవరు ఉన్నారా దొరికిన టైంలో? ఎవరు లేరు ఈడ. ఇప్పుడు కూలీ పనులు చేస్తున్నారు, కూలీలకు దొరికినాయి అని చెప్పి అంటున్నారు కదా, మరి ఆ కూలీలు ఎవరెవరికి దొరికినాయి, అందులో ఏమేమి ఉన్నాయి మీకు తెలిసి? అది రాగి లెక్కనే ఉన్నది అంతే. ఇప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయేమో మీరు చూసిన దాని ప్రకారం? ఏం లేదు, గింత ముక్కు పుల్ల కూడా కాదు. ప్రతాప్ రెడ్డి ఇచ్చేందుకు కూడా చూసిపోయిండు. ఇది గ్యారెంటీ బాపతి ఉన్నాయి బిడ్డ అని అన్నాడు. అంతే అని ఇక లొల్లిలు ఎందుకు, ఈ పేరు మీద ఎందుకు అని అన్నాడు. అంతే. ఇప్పుడు దీని మీద పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు, రెవెన్యూ అధికారులు కూడా, ఎంఆర్ఓ సార్ కూడా వచ్చిన చెప్పి అంటున్నారు కదా, వాళ్ళు వచ్చి ఏమన్నారు మరి? ఏమో నేను నిన్న లేను, ఇవాళనే వచ్చిన. నిన్న లేను నేను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గుండం పట్టాలి, పొక్క తవ్వాలి, బంగారం ఏదో రాగి గోల్డ్ మీద దొరికిన బాపతి ప్రవేశినప్పుడు దొరకాలి, నాగలు తిన్నప్పుడు దొరకాలి, ఉత్త కొలతోడు కలుతాడు దొరికింది బంగారం అయితే సార్ అది వేదే అంత బూటకమ్మం. అది కావాలని చెప్తాడు ఆయన జయపాల్ రెడ్డి. అంటే ఇంతకు ముందు కూడా తను ఒక 5 ఏళ్ల క్రితం కూడా ఆయన జయపాల్ రెడ్డి అమ్మినప్పుడు అమ్మక ముందు కూడా ఏమన్నా ఇట్లాంటి వెళ్ళినాయి ఎప్పుడన్నా? తెలియదు కదా మనకు, మనం ఏదో మునాబోతు ఉంటాం కాబట్టి ఇట్లా ఉంటుంది. మనం 2 సంవత్సరాలు మునాబోతు అనుకుంటే వాళ్ళు అమ్ముకున్నారు, పోయినరు, మనకి ఎవరికి అనలేదు. ఇప్పుడు జయపాల్ రెడ్డి ఎక్కడ ఉంటుండే ఆయన? ఈడు ఉంటలేడా? చెన్నపట్ల ఉంటాడు. ఉంటాడా? ఓకే. ఇప్పుడు జయపాల్ రెడ్డి ఎంత భూమి అమ్మిండు అప్పుడు ప్రతాప్ రెడ్డికి? ఎంతో మరి 6 ఎకరాలు అటది. 6 ఎకరాలు. ఓకే. ఇప్పుడు దీని ఫైనల్ గా నిన్న అధికారులు కూడా ఎంఆర్ఓ ఇట్లా వచ్చారు కదా, వాళ్ళు వచ్చి ఏమన్నారు? లేము సార్, మరి నిన్న లేను. మనకి ఏం తెలియదు అసలు. ఆ బంగారం ఇప్పుడు మీరు చెప్పేదాకా బంగారం విషయం తెలియదు మనకు. చూస్తాను సెల్ల చూస్తాను తప్ప కానీ అది అన్న ముచ్చట తెలియదు, ఏరియాలో లేదు అది. ఇక్కడ అందరూ చూస్తుంటే మరి ఇంత బంగారం దొరికే భూమి ఎక్కడ ఉంది అని అందరూ కూడా వచ్చి తవ్వకాలు కూడా చేస్తున్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఎవరన్నా, ఎందుకంటే మీరు పాలు చేస్తున్నారు, పచ్చని పంటలు వేసిండ్రు, మరి వచ్చి బంగారం దొరికిందన్న తవ్వకాలు కూడా చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. తవ్వకాలు లేదు, గివ్వకాలు లేదు, ఏం లేదు. ఇట్లా చిరాలు చూసుకున్నారు, వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఏముంటుంది సరిగా. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము గమనించిందంటే చాలా మంది కొంతమంది మేము వస్తుంటా అంటే చెప్తున్నారు, ఇదివరకు కూడా ఇక్కడ ఒక 200 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ ఇండ్లు ఉండేది. గుడి ఇక్కడ పక్కన ఒక గుడి ఉంది, అక్కడ ఎక్కడుంది గుడి? అక్కడ ఒక పురాతన గుడి ఉంది, దాని పక్క పంటే ఆనుకొని ఇండ్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు తెలియదు, మనం చెప్తాం. మనం మొన్న ముఖ్యమంత 60 ఏళ్ళ మనం 200 కింద మనకే తెలుస్తుంది అది. ఓకే. మరి అంటే ఇప్పుడు మీరు తవ్వుతుంటే ఏమన్నా పెంకలు గిట్ల ఏమన్నా వచ్చినాయి ఇప్పటి వరకు మీకు? పెంకలు ఇంకా ఏం లేవు, గితే దుబ్బాగా పడతాను. అంటే ప్లవ్ కూడా దున్నారు మీరు దీంట్లో? వేసిర్రు, ప్లవ్ వేసిర్రు, ఇక ఊట మట్టి పోతున్నారు, ప్లవ్ ఎత్తున్నారు, దున్నుతూనే ఉన్నారు. 2 ఏళ్ల నుంచి మీరు సాగు చేస్తున్నా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం లేదు. అదేదో రోడ్డు గోల్డ్ బాపతి దొరికింది, అది మీద బంగారం దొరికితే కోళ్ళకి దొరికితే 5 కిలోలు దొరుకుతా సార్ బంగారం. అంటే పుకార్లు వచ్చినాయి, మరి ఎన్ని 5 తులాలు అని చెప్పి కొంతమంది అంటున్నారు, 5 కిలోలు అని కొంతమంది అంటున్నారు, 50 తులాలు మరి కొంతమంది అంటున్నారు. ఉంగరాల బాపత్తే దొరికింది. మన 20 బిల్లు అక్కడ మధ్యాహ్నం చేయించుకుంటూ చూసినావా, అవి చేయించుకున్న బాపత్తే అందులో పోయినట్టు దొరికింది. అది వాళ్ళు పట్టుకొని పోయి కొనపోయింది, దొరికింది, సపరేట్ పట్టుకొని పోతే అయిపో. అది చూసితే బంగారం అంటే బంగారం కాదు, అది బంగారం కాదు. ఇప్పుడు దొరికిందా దొరకలే అనేది కాకుండా ఇక్కడనే ఎందుకు ఉంటుందా అని ఒక ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ ఏమైనా గతంలో దీనికి ఉన్న చరిత్ర ఉందా, నేపథ్యం ఉన్న కోణంలోనే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాము. మీకేమైనా తెలుసా దాని గురించి? మనకు తెలియదు దాని గురించి ఎలాంటి సమాధానం తెలియదు. విన్నారా ఇప్పుడు ఇట్లాంటి ఇక్కడ ఇల్లు ఉన్నాయి అని చెప్పి? ఇల్లు అన్న ముచ్చట తెలియదు, ఏదైనా తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి భూమినే సాగు చేసుకుంటూ ఉన్నారు. 60-70 ఏళ్ళ కాని చేసుకుంటూ వస్తున్నాడు ఆయన జయపాల్ రెడ్డి వాళ్ళ నాన్న. ఇక వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటూనే సాగు చేసుకుంటూ వస్తున్నారు. అప్పటికి కూడా ఇది సాగు చేసేది. బంగారం గింగారం అయితే ఏం ముచ్చటైతే లేదు ఇప్పటి వరకు. మరి ఇప్పుడు పంటలు కూడా పండుతున్నటువంటి నేపథ్యంలో దీంట్లో ఏమేమి సాగు చేశారన్నా? ఓకే.
ఇప్పుడు ఈ సాగు చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు ఈ బంగారు ఆభరణాలే కాకుండా పురాతన కాలం నాటివి కానీ ఏమన్నా మీకు అరే ఇది ఏంది అన్నటువంటి ఆలోచనలు కూడా ఏదో రౌతు ఆ పురాడి కాలం అసలు రౌతులు తూతకపోలే తెలుసు సార్ ఇలా కాకపోతే అక్కడ ఒక గుడి ఉన్నది శివుని గుడి అని కట్టుండే అంటే మా ఇప్పుడున్న గుడి ఉన్నది కాబట్టి చూసి చెప్తాను అంతే తప్ప ఏం లేదు. ఊరవతలకి వెళ్ళింది అది ఇది ఆ? ఆ శివుని గుడి ఇప్పుడు ఊరవతలకి అయిపోయింది అక్కడ తాచేరు సందరికి వెళ్ళి. అదే అది ఓకే ఇప్పుడు ఆ శివుని గుడి ఆనవాళ్ళ ప్రకారం ఇక్కడ ఊరు ఉండే కావచ్చు మేబీ ఉండవచ్చు. ఎందుకంటే శివుడి గుడి ఊరు దగ్గరనే ఊర్లోనే ఉంటది కదా అంటే ఇది ఇప్పుడేమో ఊరు అటైపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ఊరు ఉండేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు మరి అక్కడ గుడి ఉందంటే ఖచ్చితంగా ఏదో ఉండి ఉంటది ఉండొచ్చు ఉండొచ్చు కానీ మనకు తెలియదు ఇక. ఇప్పుడు కాకతీయ రాజులు ఉన్నప్పుడు పాలన చేసినప్పుడు ఉండొచ్చు మరి ఇప్పుడు అయితే మనకు తెలియదు ఇక. ఓకే ఓకే ఇక్కడ ప్రస్తుతానికైతే గత 60 ఏళ్ల నుండి కూడా మేము ఇక్కడ సాగు చేస్తున్నటువంటి జయపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ నాన్న వాళ్ళు కూడా సాగు చేసేటువంటి పరిస్థితి ఆ తర్వాత ప్రతాప్ రెడ్డి కొన్ని ఎన్ని ఏళ్ళు అవుతుంది 4 ఏళ్ల క్రితం 6 సంవత్సరాలు అవుతాను. ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ విషయం తెలిసిందా 5 ఏళ్ల క్రితమే ఒకసారి 50 తులాల బంగారం దొరికింది ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ పంచాయతీ అట్లే కొనసాగుతుందని చెప్పి ఇప్పటికి ఇంకా అదే కేసు ఉందని చెప్పి అంటున్నారు మనకు తెలియదు సార్ అది మనకు తెలియదు. ఇప్పుడు మీరు మాత్రం 2 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నారు సాగు చేస్తాను అంటే ఇంతకుముందు ఇద్దరు 2 సార్లు లంబడలు చేసిరు ఇంకో సార్లు లంబడలు చేసి ఇప్పుడు చేసేది లంబడాయనే నేను కాదు మేము గంగేళ్ళం సార్ నేను కట్ చేస్తాను అక్కడ చిలక బాల్ మీరేనా బాల్ నేను కాదు బాల్ వేరే ఉన్నాడు ఇప్పుడు పోతాడా బాల్ భార్య అవునేనా ఓకే ఓకే మీ పేరు దుర్గయ్య దుర్గయ్య ఓకే ఓకే ఇక్కడ అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు తాతల ముత్తాతల కాలం నుండి ఇక్కడ వ్యవసాయం చేశారు మాకు ఎట్లాంటి గతంలో ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏం తెలియదు 60 ఏళ్ల నుండి మేము అంటే వారి వయసు కూడా దరిదాపున 60 ఏళ్ల వరకు ఉంటుంది కాబట్టి 60 ఏళ్ల నుండి ఇక్కడ మేము చిన్న పంచలు చూస్తున్నాం కానీ ఇక్కడ గ్రామీణ యొక్క ఆనవాళ్ళు కానీ ఏమీ లేవు అని చెప్పి అంటున్నారు కొంతమంది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలో పక్కనే మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక శివాలయం ఉంది ఆ శివాలయాన్ని ఆనుకునే ఇక్కడ గ్రామం ఉండేది ఎందుకంటే పంట పొలాలకు తవ్వుతున్నటువంటి క్రమంలో పెంకలు అంటే ఇళ్ళ యొక్క గతంలో ఉన్నటువంటి ఇళ్ళ ఆనవాళ్ళు కొన్ని కనిపించాయి కాబట్టి ఇక్కడ ఊరు ఉంది అట్లాంటి సమయంలోనే ఇక్కడ ఆ ఊరు ఉన్నటువంటి క్రమంలోనే లభించినటువంటి బంగారు ఆభరణాలు కావచ్చు అని చెప్పి అంటున్నారు ఎంఆర్ఓ గారు అలాగే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి తనిఖీ చేసిన తర్వాత అందులో ఎట్లాంటి విలువైనటువంటి ఆభరణాలు లేవని ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ భూమికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ప్రతాప్ రెడ్డి ఉన్నాడో ప్రతాప్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ మొత్తం పరిశీలించినట్టుగా తెలుస్తుంది ఆ పరిశీలించినటువంటి నేపథ్యంలో అందులో మాత్రం ఇక్కడ వారికి అంటే ఎవరికి ఏది దొరికిందో అది వారికి ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అది విలువైనది కావద్దు కాబట్టి మీరే తీసుకోండి అని చెప్పి సదరు ఓనర్ కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది మొత్తానికైతే ఇక్కడ ఒక గ్రామం ఉండేది అప్పటి ఆనవాళ్లతోటే ఇక్కడ ఉండేదని చెప్పి అంటున్నారు పక్కనే ఉన్నటువంటి ఒక శివాలయం మాత్రం ఉంది ఆ శివాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి గ్రామం యొక్క ఆనవాళ్ళు ఉండేది కాబట్టి అప్పుడు ఏవైనా ఆభరణాలు ఉండేవి ఉన్నటువంటి ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కాకతీయ సామ్రాజ్యం అంటేనే శైవం విలసిల్లినటువంటి ప్రాంతం ఏ గ్రామంలో చూసినా కానీ కాకతీయులకు గుర్తులుగా ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో కొన్ని ఆలయాలు కూడా నిర్మించడం పరిపాటిగా మారింది ఆ ఆనవాళ్ళే ఇక్కడ ఏ ప్రాంతానికి చెందినటువంటి గ్రామం అన్నటువంటి దానికి ఒక కులమానంగా అప్పటి ఆ కాకతీయుల కట్టడాలు కూడా నిలుస్తున్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కొత్త ఆలోచన తెరదేపుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు అక్కడక్కడ దొరుకుతున్నాయి అన్నటువంటి వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి ప్రస్తుతానికైతే వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం ఈరియతండా దగ్గర బంగారం దొరికిందన్నటువంటి వార్తలు మొత్తం మళ్ళీ ఒక్కసారి ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది గత కొద్ది రోజుల క్రితం ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కూడా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగి ఒక పురాతన ఆలయాన్నే తీసివేశారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది దీనికి సంబంధించి కూడా ఇక్కడ విపక్షాలు ప్రతిపక్షాలు ఇక్కడ ఎందరో ఒక ఉద్యమాలు చేశారు అధికార పక్ష నాయకులు కూడా కొంతమంది వచ్చి దీన్ని మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్పినటువంటి పరిస్థితి అట్లాంటివి పురాతన ఆలయాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇంత జరుగుతున్న నేపథ్యంలో మనం ప్రస్తుతానికైతే చెన్నారావుపేట మండలం ఈరెత్తండలో జరిగినటువంటి విషయానికి వద్దాము ఇప్పుడు బంగారు ఆభరణాలు దొరికినాయి అన్నటువంటి ప్రాంతంలో ఆ పంట పొలాల సమీపంలోనే మనం ఉన్నాము ఇక్కడ గ్రామస్తులు కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రాంతంలో కూడా ఈ గ్రామం గతంలో ఉండేది 200 ఏళ్ల క్రితం కూడా గ్రామం ఉండేది అన్నటువంటి విషయాలు చెప్తున్నారు అప్పుడప్పుడు తవ్వకాలు చేస్తున్న నేపథ్యంలో కొన్ని ఆ పెంకులు ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఆ పురాతన కాలానికి సంబంధించినవి కొన్ని గతంలో దొరికాయి 1990వ దశకంలో కూడా అనేక సార్లు ఇక్కడ తవ్వకాలలో కొంత బంగారు ఆభరణాలు కూడా లభించాయన్నటువంటి వార్తలు కూడా పెను
సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి జయపాల్ రెడ్డికి సంబంధించినటువంటి భూమి వాళ్ళ తాతల కాలం నుండి కూడా అతనే సాగు చేసుకుంటూ వచ్చారు. ఒక 6 ఏళ్ల క్రితం ఇక్కడ ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి భూమి అమ్మినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత మరి ఎందుకు బంగారు ఆభరణాలు ఇక్కడ గతంలో దొరికాయి, మళ్ళీ 5 ఏళ్ల క్రితం దొరికాయి, ఆ తర్వాత ఇప్పుడు కూడా బంగారు ఆభరణాలు దొరికాయి అన్నటువంటి వార్తల నేపథ్యంలో ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన నేపథ్యంలో ఏం జరిగిందన్నటువంటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఇక్కడ ఈ పంట పొలాలకు సమీపంలోనే ఇక్కడ ఒక పురాతన ఆలయం, అంటే కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్మించినటువంటి ఒక పురాతన ఆలయం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి ఊరు ఆ పరిసర ప్రాంతాల్లో శివాలయం అయితే ఉంటుంది కాబట్టి మళ్ళీ అట్లాంటి ఆలయం యొక్క ఆనవాళ్ళు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా శివాలయం ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో ఇల్లు ఉండేది అన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆలయం కూడా పూర్తి వాస్తు శాస్త్రం ప్రకారం ఇక్కడ నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తూర్పున వైపు ఉన్నటువంటి ఆలయాలకు ఒక ప్రత్యేకత, అలాగే పశ్చిమం వైపు ముఖద్వారం ఉన్నటువంటి ఆలయాలకు ఒక రకమైనటువంటి ప్రత్యేకతలు ఉంటాయని చెప్పి అంటున్నారు. ఇది మొత్తం ప్రస్తుతానికి పశ్చిమ ముఖద్వారం ఉన్నటువంటి శివాలయంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. ఎప్పటి నుండో అంటే కాకతీయులు నిర్మించినటువంటి వారి యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా అవుతుందో అదే ఆర్కిటెక్చర్, అంటే దాదాపు 800 ఏళ్లకు పైగా ఈ ఆలయాన్ని నిర్మించారన్నటువంటి విషయాలు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి సేమ్ ఇక్కడ ఎట్లాంటి ఇసుక కానీ సిమెంట్ కానీ ఏది వాడకుండా డగ్గు సున్నంతో ఇక్కడ రాళ్లతోటి చెక్కి పేర్చినటువంటి ఆలయం ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తుంది. కానీ పట్టించుకోకపోవడం వల్ల కూడా కొంత పతనావస్థలోకి వెళ్తుంది. ఇప్పుడు ఆలయం కూడా ఒకవైపు కొంత వంగినటువంటి నేపథ్యంలో ఒక్కసారి చుట్టుపక్కల పరిశీలన చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు, ఇప్పటికీ కూడా కొంతమంది భక్తులు కూడా ఇక్కడ కుంకుమ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. అంటే ఇప్పటికి కూడా పూజలు చేసేటువంటి ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నట్టున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ కుంకుమ ప్యాకెట్లు, అలాగే ఈ అంటే ఎంతో కొంత భక్తి అంతర్లీనంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ వారి వ్యవసాయ పనిముట్లను, ఇక్కడ ఉన్నటువంటి కాగితాలను, అలాగే పార, గడ్డపార, మిగిలినటువంటి వ్యవసాయ పనిముట్లను కూడా వాడుతున్నారు. ఇంత ఆలయాన్ని కూడా అంటే ఇక్కడ లోపలికి ఒక విధంగా చెప్పొచ్చు, ఎందుకంటే ఆలయం ఎత్తు లోపల ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు 6 అడుగుల వరకే ఇది పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే ఉన్నటువంటి ఆలయము లోపలికి ఇంకా ఉండేది, కానీ కుంగిపోయిందా లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు మట్టి తవ్వకాలు వేయడం వల్ల దానిలోకి లోపలికి వెళ్ళింది అన్నటువంటి కోణంలో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఎంతో నైపుణ్యతతోటి చెక్కి ఈ గ్రామానికి, అంటే ఈరే తండా గ్రామం ప్రస్తుతానికైతే ఆ తండా ఉంది. ఈ తండాకు సమీపంలో ఈ ఆలయం ఉండడం ఒక్కసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంతో అద్భుతంగా, అంటే ఈక్వల్గా ప్రతిదీ కూడా రాళ్లతోటి చెక్కి ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటూ ఒక ఆలయం వరకు వంగిపోతున్న నేపథ్యంలో కొంత ఇటుకలతోటి కూడా రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ ఆలయం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఇల్లు ఉండేది. అప్పటికి సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యుల, లేకపోతే ఇక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ బంగారు ఆభరణ లభించడం వెనుక ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇల్లు కూలగొట్టిన తర్వాత అందులో దాచుకున్నటువంటివి కూడా బయటపడవచ్చు అన్నటువంటి ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. మరి ఎక్కడి నుండి వచ్చిందంటే ఇక్కడ గతంలో ఒక గ్రామం అయితే ఉందన్నటువంటి విషయాలు కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ గ్రామము కాలగర్భంలో ఇక్కడ మొత్తం నేలమట్టమైన తర్వాత అప్పుడప్పుడు తవ్వకాల్లో అంటే ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతానికి అదే కోణంలోనే ఇక్కడ బంగారు ఆభరణాలు దొరికాయన్నటువంటి విషయాలు కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఈరేతండ గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.